ప్రమాదకరంగా మారే పరిస్థితి కాదా? బ్రహ్మనాయుడు గారు ఇక్కడ రాజకీయాలు మారాయి, 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారింది కదా అని చెప్పేసి ఆ ప్రభుత్వం మీద కోపం ఉన్న పోలీస్ అధికారిని ఈ ప్రభుత్వంలో తొక్కేసి ఈ ప్రభుత్వంలో పనిచేసిన పోలీస్ అధికారిని ఆ ప్రభుత్వంలో తొక్కేయటం అంటే రాష్ట్రంలో అసలు శాఖలు ఏవి ఉండవండి పనిచేయటానికి. సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వం చెప్పిన విధంగా లేకుంటే అక్కడున్న నాయకత్వాలు బట్టినో లేకుంటే అక్కడున్న లీడర్లు బట్టినో అక్కడున్న అధికారులు కొంతమంది పనిచేస్తుంటారు. అందరూ బియాండ్ ద నాయకుల కింద వాళ్ళ కాళ్ళ దగ్గరే పనిచేస్తారంటే అది ఒప్పుకునే విషయం కాదు. కొంతమంది వ్యతిరేకంగా కూడా పనిచేస్తారు, వాళ్ళ కట్టుబడిన నిజాయితీకే పనిచేస్తారు. మీరు అన్నట్లుగా కొంతమంది ఆ రోజు కొంతమంది అతిగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు, అతి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పోస్టింగ్లకు తప్పస్తారు అది. ఎందుకంటే వాడు మన మీద పాపం చూపించాడని తీసుకెళ్ళి వాడికి పోస్ట్ లేకుండా తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టలేము. అండ్ మీరు అన్నట్లు గతంలో ఉన్న VR లో ఉన్న వాళ్ళు ఇంకా పోస్టులోకి రాలేదంటే వాళ్ళని కూడా మనం తీసుకోవాలి. ఎవరైతే గత ప్రభుత్వాలు ఇబ్బంది పడి లేకుంటే గత ప్రభుత్వం నాడు వాళ్ళని కావాల్సుకొని ఎటువంటి తప్పులు చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళని VR లో పెట్టున్నారనుకోండి, వాళ్ళందరినీ మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ తీసుకోవాలి. ఆ విషయంలో నేను ఏకీభవిస్తా. రెండు, నేను ఇక్కడ మస్తాన్ రావు గారు ఇందాక ఒక మాట అన్నారు పెద్దలు, రాజ్యాంగం కల్పించిన హక్కు ఒకటే పార్టీలో ఉండాలని రూల్ ఏం లేదు కదా అని. నేను అనేది ఏంటంటే ఇక్కడ పార్టీలో ఉండాలని రూల్ ఏం లేదు, ఎవరికి నచ్చిన పార్టీలో కూడా వెళ్ళొచ్చు, ఎవరికి నచ్చిన పార్టీలో వాడు జెండాలు మార్చుకోవచ్చు, కప్పుకోవచ్చు, అది కాదు సమస్య ఇక్కడ. నేను చెప్పిన విషయం అండి బ్రహ్మనాయుడు గారు, 2019 నుంచి 2024 వరకు ఏ పార్టీ అయితే ఓడిపోవాలని కోరుకున్నారు, ఎంతైతే ఇబ్బందులు పెట్టారు, వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు అంటున్నా నేను. వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం మా కూటమికి అవసరంలో, వాళ్ళు ఓట్లు వేస్తే మేము గెలవాలా. నేను అనేది కూడా ఏంటంటే ఈ రోజు మా కూటమిలో ఉన్న నాయకులకు చెప్పేది ఏంటంటే అటువంటి వాళ్ళ వల్ల మన పార్టీకి 100% కూడా అజయ్ గారు కోవట్లున్నారు అనుకోవాలా? ఇప్పుడు కూటమిలో కోవట్లు అజయ్ గారు అడుగుతాను. ఒక్క నిమిషం మస్తానరావు గారు అడుగుతారు. అజయ్ గారు కూటమిలో కోవట్లు తయారయ్యారు అనుకోవాలా ఇప్పుడు? సార్ ఇప్పుడు కూటమిలో కొవ్వట్లు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళంతా మాకు కొవ్వట్ల కింద కనపడతారు. మరి అట్లా ఇప్పుడు అట్లెట్లా అంటే ఒకటి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు కొత్తగా వచ్చి జాయిన్ అయిన మా దాంట్లోకి వైసీపీ నుంచి వచ్చినోడే కదా అని రాకూడదా వాళ్ళు? ఇప్పుడు నేను రాకూడదా అంటే అనేదేంటి సార్, ఎవరిష్టం వాడు ఎవడన్నా రావచ్చు. కానీ నా నినాదం ఏంటి, గతంలో మనల్ని కాదని వద్దన్న వాళ్ళు ఈ రోజు మనతో అవసరం, వాళ్ళు అసలు మనకు ఓటే లేదు కదా అంట. నేను అతను ఓడితోటి మనం గెలవలా, అతను ఓడితోటి మేము గెలవాలా, అతను ఓడితోటి మేము ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల. ఈ రోజు కూటమిలోకి వచ్చి జగన్ గారిని తిడుతున్నారు చూసారా అండి, వాళ్ళెవ్వరు కూడా ఆ రోజు కూటమికి ఓటేయాల. వాళ్ళ స్వార్థవసరాల కోసం వాళ్ళు మారారు, వాళ్ళ స్వార్థవసరాల కోసం వాళ్ళు వచ్చారు. నేను అనేది ఏంటంటే మీతో పోరాడిన వాళ్ళు ఇప్పుడు మీ మీద పెత్తనం చేయడానికి వచ్చిన వాళ్ళని అడ్డుకుంటారు మీరు, అంతే కదా. ఇప్పుడు అందరినీ ఇప్పుడు కాదు సార్, ఎన్నికలకు ముందు వచ్చారు, వాళ్ళేం అనట్లేదుగా. నేను ఇప్పుడు నేను మస్తానరావు గారికి ఇందాక చెప్పింది అది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీ నుంచి పార్టీకి వచ్చి సీఎం అయ్యారు, కేసీఆర్ గారు కొత్త పార్టీ పెట్టి సీఎం అయ్యారు, రేపు కవిత గారు సీఎం అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పార్టీలు పెట్టి సీఎంలు అయ్యారు, లేకుంటే చంద్రబాబు గారు అప్పుడు గతంలో కాంగ్రెస్ నుంచి తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నిలబెట్టారు కదా. అవును అవును. నేను అనేది ఏంటి, 2019 నుంచి 2024 వరకు చివరి దాకా ఇప్పుడు ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళు సార్ ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అందరూ వచ్చారు కదా. అవును, మేమెవరిని ఏమి తప్పట్టట్లేదు కదా. ఓకే, ఎన్నికల తర్వాత వచ్చారు చూసారా. నేను వాళ్ళని అంటున్నా, ఇప్పుడు ఎన్నికలు మాకేం ఓటేయలేదు, వాళ్ళు ఓటైపోయి ఈ రోజు వచ్చి మీరు జగన్ ని తిడితే నేను వాళ్ళే తప్పు పడతా. గతంలో మీరు ఎందుకు జగన్ ని పొగిడారు? ఎన్నికలకు ముందే రావచ్చు మీకు ఆయన మీద కోపం ఉంటే. ఓకే, మస్తాన్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ రెస్పాండ్, వన్ వర్డ్ కంక్లూజన్.